అందరికీ నమస్కారం. అమ్మ మాట అమ్మాయి బాట ఛానల్కి స్వాగతం. కథ చెప్పుకుందామా? మొదటిసారిగా వీడియో చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేసి షేర్ చేయండి, పక్కనున్న బెల్ సింబల్ని ప్రెస్ చేయండి. నేను చేసే కొత్త వీడియోస్ మీకు నోటిఫికేషన్స్ వస్తాయి. మొదలు పెట్టుకుందామా? సువర్ణమాల. విదర్భరాజైన భోజుడి కుమార్తె ఇందుమతి. ఆమె శాప కారణంగా మానవ జన్మ ఎత్తిన అప్సరస. ఆమె పేరు అప్పుడు హరిణి. ఆమె ఇంద్రుడి సభలో నృత్యం చేసేది. తృణబిందు మహాముని తపస్సు చేస్తుంటే అతని తపస్సు భంగం చెయ్యమని ఇంద్రుడు హరిణిని భూలోకానికి పంపాడు. తృణబిందుడు తపస్సు ఫలించి ఇంద్రపదవి సాధిస్తాడని ఇంద్రుడి భయం. హరిణి తృణబిందుడి తపస్సునైతే భగ్నం చెయ్యగలిగింది, కానీ అతన్ని ఆకర్షించలేకపోయింది. ఆయన ఆమెను మనిషి జన్మ ఎత్తమని శపించాడు. శాప విమోచనం కోసం హరిణి ప్రార్థించగా పూర్వజన్మ స్ఫురించగానే శాపం పోతుంది అని చెప్పాడు ముని. ఇందుమతి యుక్త వయస్కురాలు కాగానే భోజుడు ఆమెకు స్వయంవరం ప్రకటించి నానాదేశపు రాజులను ఆహ్వానించాడు. అయోధ్య రాజైన అజుడు స్వయంవరానికి వెళుతూ ఉండగా దారిలో ఒక ఏనుగు అతన్ని ఎదిరించింది. అజుడు దానితో పోరాడి దాన్ని చంపాడు. చచ్చిన ఏనుగు నుంచి ఒక గంధర్వుడు వెలువడి తాను శాపకారణంగా ఏనుగునయ్యానని, తనకిప్పుడు శాప విమోచనం కలిగిందని చెప్పి కృతజ్ఞతాపూర్వకంగా అజుడికి సమ్మోహనాస్త్రం ఇచ్చాడు. స్వయంవరంలో ఇందుమతి అజుణ్ణి వరించి అతని మెడలో వరమాల వేసింది. రాజులకందరికీ ఇందుమతిని పెళ్లాడాలని ఉండటం చేత వాళ్ళు అసూయతో అజుడిపైకి వచ్చారు. అజుడికి మిగిలిన రాజులకు మధ్య యుద్ధం జరిగింది. గంధర్వుడు తనకిచ్చిన సన్మోహనాస్త్రం ప్రయోగించి అజుడు శత్రువులందరినీ క్షణంలో మూర్ఛగొట్టాడు. తరువాత అజుడు ఇందుమతితో అయోధ్యకు తిరిగి వచ్చి ఆమెతో కలిసి రాజ్యపాలన చేశాడు. ఆ దంపతులకు ఒక కొడుకు కలిగాడు. అతడే కాలక్రమాన రాముడికి తండ్రి అయి పురాణ ప్రసిద్ధిగాంచిన దశరథుడు. చాలా కాలం గడిచింది. ఒకనాడు నారదుడు స్వర్గం నుంచి భూమికి దిగుతూ ఉండగా అతని వీణను అలంకరించి ఉంచిన సుర పుష్పమాల జారిపడింది. వనవిహారం చేస్తూ ఉండిన ఇందుమతి మీద ఆ మాల పడింది. మరుక్షణమే ఆమెకు పూర్వజన్మ స్మరణ కలిగింది. ఆమె శాపం తీరిపోయి ఇందుమతిగా దేహం చాలించి తిరిగి హరిణి అయి స్వర్గానికి చేరుకుంది. విన్నారు కదా? రేపు మళ్ళీ ఇంకొక మంచి కథతో మీ ముందుకొస్తాను.